పల్లెటూరు సంబంధాలు ఎన్నొచ్చినా కాదని పట్టణానికి వచ్చింది. ఇలా పట్ట మంచం మీద సమానం అయిపోవడం కాదు. చిచ్చే, ఈ 4 గోడల మధ్య బ్రతకలేచేస్తున్నాను. వింటున్నారా? వింటున్నాను. చెప్పు. మీ నాన్నగారు ఏ జోన్ సెంటిమెంట్ స్టే చేసి నన్ను బయటికి కదలటానికి వీలు లేకుండా చేశారు. బయటికి వెళ్ళు. ఎవరు వస్తున్నారు? ఆహా, ఈ బాణగడతో ఎలా వెళ్ళమంటారు? సినిమాలు, షికార్లు, క్లబ్లు అన్ని మూలపడ్డాయి. పోనీ తోడు మీరైనా వస్తారంటే అది రాడు. క్లబ్బులకి వనితా కేంద్రాలకి నీతో పాటు వచ్చి అలా ఆవిడ ముగ్గురు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. అయినా పనివాడు బయటకు వెళ్ళినట్టున్నాడు, అందుకని నేనే తీసుకొచ్చాను. ఇదిగోనమ్మా. అదేంటమ్మా, పళ్ళరసం తాగితే పన్నంటి బిడ్డ పుడతారని? పళ్ళ రసాలు టానికులు మీకు కొత్త కావచ్చు. ఈ బరువుతో నేను ఎంత బాధపడుతున్నానో మీరెవరైనా గమనించారా? పెద్ద పుట్టుపోయే మనవాడు రంగు కోసం బాధపడుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు ఒళ్ళు మండుతుంది. పర్వాలేదు. మాట అంటే చాలు పెద్ద రోషాలు, పౌషాలు. పతియే ప్రత్యక్ష దైవం, మగవాడే దేవుడు అన్నవాళ్ళంతా బుద్ధి లేకన్నారటండి ఆ మాటలు. క్వశ్చన్ అది కాదు. అడుగులో అడుగు కడిపి 7 అడుగులు నడిచాక వాడు రావణాసురుడైనా రాకాసురుడైనా ఆడదానికి వాడే రాముడు దేవుడు. కాల్లో గాజు పెంకు గుచ్చుకుంటే బాధపడుతూ కూర్చుంటావుటండి. ఆ పెంకు తీసి అవతల పారేసి మందు వేసుకోం. అలాగే జీవితంలో కష్టం వస్తే కూలిపోతూ కూర్చుంటేలాగండి. అది చాలా తప్పు. బ్రతుకన్నది బతుకున్నది ఆనందించడానికి గాని కుమిలిపోవడానికి కదా. అసలు మన పెద్దలు చెప్పిన కులసతి ధర్మాలు ఏమిటో తెలుసా? కార్యేషు దాసి కరణేషు మంత్రి, రూపేష లక్ష్మి క్షమయా ధరిత్రి, భోజ్యేషు మాత శయనేషు రంభ, షట్కర్మయుక్త కులధర్మ పత్ని. అర్థం తెలుసా? భార్య భర్తకి దాసిలా సేవలు చేయాలి, మంత్రిలా సలహాలు ఇవ్వాలి, రంభలా సుఖం ఇవ్వాలి, తల్లిలా కడుపోరా తినిపించాలి, భూదేవంతో ఓర్పు వహించాలి, ఇక రూపంలో లక్ష్మీదేవిలాగా అందంగా కనపడాలి. తయారు. ఇప్పుడు నీ భర్తగా నేను నిన్ను నాకు నచ్చిన విధంగా అలంకరించుకుని రమ్మన్నాను అనుకో, ఏం చేస్తా? ఏం చేస్తానా? చేసి చూపిస్తాను ఉండండి. అమ్మాయి ఒకసారి చూడు. How is it? వండర్ఫుల్, వండర్ఫుల్. చూసావమ్మా, భార్య చేయవలసిన పని ఇది. కొత్త కోరిక తీర్చాలి. బట్ట కట్టుకోమన్నా వద్దన్నా అడిగేది భర్తే కదమ్మా. అదే పరాయి మొగాడు అడిగితే పళ్ళు రాలేటట్టు కొట్టాలి, మొగుడు అడిగితే కళ్ళు జిగేలు అనేటట్టు డ్రెస్ చేసుకోవాలి, చక్కగా అలంకరించుకోవాలి. అందులో ఏం తప్పలేదు. చూడమ్మా, నువ్వు కూడా ఇలా తయారయ్యావు అనుకో, అబ్బాయి నిన్ను ఏ క్లబ్కో తీసుకెళ్ళాడు అనుకో, ఎందుకు కాసేపు నేను సుధాకర్ అనుకో, మా ఆవిడ నువ్వు అనుకో, చెప్పాలి. ఇలా ఇద్దరు కలిసి ఒక క్లబ్ లోకి వచ్చారు. ఇంతలో సడన్ గా ఒక ఫ్రెండ్ ఎదురొచ్చాడు. హలో మిసెస్ వాణి, హౌ డు యు డు? హలో, హౌ డు యు డు? దట్స్ ఆల్, వెరీ సింపుల్. ఇందులో పోయిందే ఉంది. కానీ నాకు ఇంగ్లీష్ రాదండి. ఇంగ్లీష్ ఏమిటమ్మా, నేర్చుకోవాలనుకుంటే 4 రోజుల్లో జపాన్ భాష కూడా వచ్చేస్తుంది. క్వశ్చన్ అది కాదు, నేను చెప్తానండి. చూడమ్మా, టిప్ టాప్ గా డ్రెస్ చేసుకుని పార్టీలకు వచ్చే ఆడవాళ్ళంతా ఇంగ్లీష్ లో పండితులేనా? ఏమీ కాదు. అవసరమైన పదాలు 4 5 ముక్కును పట్టుకొస్తారు, ముచ్చటగా వదిలేస్తారు. నువ్వు మీ ఆయన కలిసి దంటగా క్లబ్కు వెళ్ళారనుకో, మీ వెంట మాదంతా ఉంటుంది. నీకు ఇంగ్లీష్ లో మాట్లాడవలసిన అవసరం కలిగిందనుకో, నా వైపు చూడు, ఒకేళ్ళు చూపిస్తాను. హలో అన్న, ఏమంటా? హలో. కరెక్ట్. 2 వేళ్ళు చూపించాను అనుకో, గ్లాడ్ టు మీట్ యూ అన్నా. గ్లాడ్ టు మీట్ యూ.
3000 చూపించాను అనుకో. థ్యాంక్ యూ. ఓ థ్యాంక్ యూ. తగిలి కానాలమ్మా. థ్యాంక్ యూ. ఓ థ్యాంక్ యూ. 4000 చూపించాను అనుకో కోపంగా. కోపంగా షటప్. కోపంగా తిరగమ్మా. షడప్ అంటే చాలు. షటప్. నన్ను కాదు కదా. కరెక్ట్, చాలా కరెక్ట్. 5000 చూపించాను అనుకో. ఐ లవ్ యూ సో మచ్. తయారు నాకు సరిగ్గా రావట్లేదు నుంచి. ఓహ్ ఐ లవ్ యూ సో మచ్. తయారు దగ్గర ఈ కురుకులు గురుకులన్నీ సెపరేట్ గా నేర్చుకోమ్మా. ఈ 5 మాటలు నేర్చుకున్నాం అనుకో ఇంగ్లీష్ మొత్తం వచ్చినట్టే. భాషలంతటినీ 5000లో ఆడిస్తాను. నేను ఎన్ని వేలు చూపిస్తున్నావు ఆ మాట నాకు. రేపు సాయంత్రం మనం క్లబ్కు వెళ్తున్నాం, సరేనా? సరేనండి. శాబాష్. 5000లో ఆంగ్ల భాష. గురు కొత్త కేస్ విడాకుల లెవెల్లో ఉందా, ఇంకా పోటాట్ లెవెల్లోనే ఉందా? ప్రస్తుతానికి పోట్రాట్ లెవెల్లోనే ఉంది. కేసు ప్రాబ్లం మినరవా టాకీస్ పక్క సొంతం ఎర్రటి మేడ. కాపరానికి వచ్చింది మొదలు ఒళ్ళో పిల్లలు పెరిగారు కానీ మెడలో నగలు పెరగలేదని మొగుడు మేక తిట్టుకొస్తుంది. వెరీ గుడ్. అయితే ఆ పిట్ట పేరు మన లిస్ట్ లో రాసుకోవాలన్నమాట. కరెక్ట్ గురు. మొగుడు 4 రోజుల నుంచి ఇంటికి రావడం లేదట. ఏక బొర్రి అయిపోతుంది. ఆ కళ మంచి అవసరం ఉండుంటుంది గురు. గురు ఆ పిట్టని చాలా పట్టేయాలి గురు. ఇంతకే కలర్ బాగుంటుందా? ఆహా, రెడ్ అండ్ రోజ్ మిక్స్ టెక్నికల్. 2 నిమిషాలకి 3 నిమిషాలకు సారీ అంత కుదుగురు. షట్ అప్ ఇడియట్. జబ్బు కేసుల్ని నీలాంటి గబ్బు కేసుల్ని తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పారు? పోనీ మరో కేసు. రైల్వే స్టేషన్ ఎదుట తెల్లటి మేడం. కలర్ ఎలా ఉంటుంది? ఇష్టం అనకన్నా సినిమా స్టార్ లా ఉంటుంది. 4 రోజుల క్రితం తన మొగుడు జేబులో మరో ఆడదాని ఫోటో చూసింది. అంతే తాచుపాముల పోట మీద నిలబడి బుసగొట్టింది. కలుసుమంది. చిట్టుని తిట్టు తిట్టకుండా తిట్టి తను మాత్రం ఊరుకున్నాడా? కొట్టిన తొట్టు కొట్టకుండా కొట్టాడు. అంతే కట్టబోనింది. మరో మగవాడితో తిరిగి నీ చిక్క కుదురుస్తాను అని శపథం చేశాడు. వెరీ వెరీ గుడ్. అయితే ఈ కేసు మన లిస్ట్ లో స్పెషల్ గా చేర్చుకోవాలన్నమాట. రైల్వే స్టేషన్ దగ్గర తెల్ల మేడ. మన క్లబ్ మేనేజర్ మంగపతి ఇల్లు కూడా అటువైపు ఉంది. వాడిని కదిపి చూస్తాను. హలో మిస్టర్ పతి. హలో మిస్టర్ గోపాలకృష్ణ. ఏం లేదు, చిన్న ఇన్ఫర్మేషన్. రైల్వే స్టేషన్ ఎదురుగా ఒక తెల్ల మేడ ఉంది, తెలుసా? తెలుసు. ఏం లేదు, ఆ ఇంట్లోంచి రణగొణ ధ్వనులు రసవత్తరమైన పోటాట్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరుంటున్నారు ఆ ఇంట్లో? నేను మా అయితే కాపురం ఉన్నాక ఆ మాత్రం కలతలు లేకుండా ఉంటాయా? ఏమంటా చుంకి? అంతే కదా. ఆల్ ది బెస్ట్. టెక్నికల్. మీ కొత్త కాపురం బాగా బాగా లేవుందా? క్వైట్ బ్యాడ్. అవును, మీ ఆవిడని ఎప్పుడు క్లబ్ తీసుకురాగా? పోషానా? నో అదే